ఉద్భవ్ 2025 పేరుతో డిసెంబర్లో జాతీయ స్థాయి ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లుగా మంత్రి గుమ్మడి సంధ్యారాణి తెలిపారు. దీనికి సంబంధించిన పోస్టర్, లోగోను ఆమె ఆవిష్కరించారు. డిసెంబర్ 3, 4, 5 తేదీలలో ఈ పోటీలు నిర్వహిస్తున్నామని తెలిపారు. 22 రాష్ట్రాల నుండి 1800 మంది విద్యార్థులు పోటీలలో పాల్గొంటారని చెప్పారు. కేఎల్ యూనివర్సిటీలలో 12 వేదికలు ఏర్పాటు చేసి ఉత్సవాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. 10 మంది పిల్లలు ఇక్కడికి వస్తున్నారు. టోటల్గా 22 స్టేట్స్ నుండి టోటల్గా పిల్లలందరూ ఇక్కడికి రావడం. ముఖ్యంగా ఈ ఈవెంట్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన గిరిజన పిల్లల్లో ఉన్నటువంటి ఏవైతే టాలెంట్స్ ఉన్నాయో అవి బయటకు తీయడంతో పాటు చాలా వరకు మాట్లాడాలంటే భయం, ఒక రకమైన బిడియం, జంకు, ఇవన్నీ కూడా పిల్లల్లో ఉంటాయి, పెద్దవాళ్ళలో కూడా ఉంటాయి ఇవి. కాబట్టి ఇవన్నీ కూడా పిల్లల దగ్గర నుంచి అవి తొలగించి పిల్లలు కల్చరల్గా ఎంత యాక్టివ్గా ఉన్నారు, వాళ్ళ లోపల ఎంతవరకు వాళ్ళకి మోటివ్ అవుతున్నారు, వాళ్ళు ఎంతవరకు వాళ్ళ తాలూకా నాలెడ్జ్ ఉంది. అంటే లిటరేచర్ కూడా మనం దీంట్లో ఉంది, అంటే పోటీ అవి కూడా పెడుతున్నాం. అంటే డ్యాన్స్ కానీ, అలాగే కల్చరల్ ఉన్నటువంటి మా గిరిజన సంస్కృతి సాంప్రదాయాలు ప్రతిబింబించే విధంగా ఆర్ట్స్ వేయటం కానీ, డ్యాన్సులు కానీ, అలాగే లిటరేచర్ కానీ, అలాగే కొన్ని ఆటపాటలతో పాటు అన్నీ చేసుకుంటూ మొత్తం దాదాపు 35 ఈవెంట్స్ ఉన్నాయి మొత్తం పిల్లలందరికీ. ఇవి మనం డిసెంబర్ నెల 3, 4, 5 తేదీల్లో మనం ఇవి చేస్తున్నాం. ఈ 3 రోజుల ఈవెంట్ కూడా